మీ ఇద్దరికీ తప్పకుండా ముడిపడుతుందమ్మా. చిచ్చి, ఒక్క క్షణం కూడా కలిసి ఉండలేను. వాడితో నాకెలా ముడిపడుతుంది? అమ్మవారు అపోహపడ్డారు. నా ప్రిన్సే నాకు కావాలి. ఎక్కడున్నా అతన్ని తీసుకొచ్చి చూపించు తల్లి. నువ్వు వచ్చింది సైట్ సీయింగ్ కాదు, వెళ్ళి డాన్స్ కంపోజింగ్ సరిగ్గా చేయడం ప్రాక్టీస్ చేయి. అది గుడి, అమ్మవారు, పాలు, చాలు చాలు. పసుపు. అమ్మా, నీకే కనుక నిజంగా మహిమలుంటే నా బుట్ట బొమ్మ ఎక్కడున్నా నాకు కనపడేలా చేయి. బాబు, నీ మొహం చూస్తుంటే దుష్టగ్రహ పీడనం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ తాయెత్తు కట్టుకో బాబు, అన్ని పీడలు తొలగిపోతాయి. కట్టుకో బాబు. నాకు ఈ తాయెత్తులు చేసే గమ్మతుల మీద నమ్మకం లేదు. ఆ దుష్టగ్రహాలే కట్టుకోవాలి తాయెత్తు. వీడికెందుకు? వీడు వాటికన్నా డేంజరస్ ఫెలో. ఏంటి అపశకునం తల్లి? నువ్వే ముడివేసిన జంటను నువ్వే విడదీస్తావా? హే చెంచా, ఏం చేస్తున్నావు? ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను. అది మెదడున్న వాళ్ళు చేయాల్సిన పని. మీకుండి మీరేం చేస్తున్నారు తల్లి? మనం అన్ని ఏర్పాట్లు చేసేసాం. రేపు నేను రిషి ఒకే వెహికల్ లో ఫారెస్ట్ లోకి వెళ్తాం. డ్రైవర్ వెహికల్ ఆపేసి రిపేర్ అంటూ మెకానిక్ కోసం వెళ్తాడు, తిరిగి రాడు. మేమిద్దరం అడవిలోనే మిగిలిపోతాం. అక్కడ ఓన్లీ మీ అండ్ రిషి ఇద్దరం వెళ్ళి ఒక్కటై వస్తాం. ముగ్గురు అయ్యేదాకా అక్కడే ఉండకండి, టార్చర్ పుడతాడు. మీ బాబు ఒప్పుకుంటే మాకు బాబు పుట్టేదాకా అక్కడే ఉండమన్నా ఉంటాను. నాకు కావాల్సింది రిషి నావాడు కావడం. అతను నా గ్రిప్ లోకి వచ్చాక అప్పుడుంటుంది అసలు కథ. అసలు కదా? అదేంటి కొత్త కదా? మేమిద్దరం ఒకటైతే ఆ కథే వేరుగా ఉంటుందిగా. ఇంతకీ ఎక్కడ మీ బాబు? గుడికెళ్లారు డైరెక్టర్ గారితో కలిసి. ఓ, రెడీ అయ్యారా మేడం? మేఘమాలొచ్చాక డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెడదామా? ఇప్పుడే మొదలు పెడదామా? అదేంటి ఆవిడ గారు ఎక్కడికెళ్ళినట్టు? గుడికెళ్తానని వెళ్ళింది. ఇది గుడికెళ్ళిందా? ఇంకెవరు వెళ్ళారు? బాబు కూడా వెళ్ళాడు. రిషి వెళ్ళడం చూసి ఇది వెళ్ళినట్టుంది. పిఏ అంటావు, ఫాలో చేయవెందుకు? అది మీ బాబుని లైన్లో పెట్టకముందుకే మనం అక్కడ చేరుకోవాలి. పదండి. ఏంటా మ్యూజిక్ బ్యాండ్ వెరైటీగా ఉందే? ఇక్కడ గిరిజనులు ప్రతి పౌర్ణమి రోజున పండగ చేసుకుంటారు సార్. అలాంటిదేదో జరుగుతున్నట్టుంది. ఏంటా డాన్స్ పెక్యులర్ గా ఉంది? ఇది గిరిజనుల సంప్రదాయ నృత్యం బాబు. దింసా డాన్స్ అంటారు. హింస? అయ్యో, హింస కాదు బాబు,
దింసా దింసా డాన్స్ అంటారు. ఇలాంటి కొత్త కొత్త డాన్సులు కంపోజ్ చేయొచ్చు కదా. ఆ సేతు మాస్టర్ ఏమో 2 ఆడపిల్లల్ని అంటగట్టారు. ఒక పిల్లేమో గట్టిగా గాలిస్తే అరకులోంచి ఎగిరెళ్ళి ఒరిస్సా బార్డర్లో పడేలా ఉంటుంది. ఇంకో మహాతల్లి కంపోజింగ్ పక్కన పెట్టి గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు కొత్త స్టెప్స్ నేర్చుకొని న్యూ ట్రెండ్ క్రియేట్ చేద్దామని కొంచెం కూడా ఉండదే. ఇక్కడికి తయారయ్యాడు. కంపోజింగ్ పక్కన పెట్టి ఇక్కడ ఎగురుతున్నానని తిడతాడేమో.
సినిమాలో ఈ స్టెప్స్ వాడతాను. మీరంతా రావాలి. మా డాన్సర్స్ మీ అంత పర్ఫెక్ట్ కాదు. వస్తారు కదా? తప్పకుండా వస్తామండి. చూసారా, నేను అనుకున్నదంతా అయింది. సందు దొరికితే చాలు ఈ రాక్షసి రాసుకొని పూసుకొని తిరుగుతుంది. అలా ఆలోచించేది మీరు కదా మేడం. నోర్వై, నాకు దానికి తేడా లేదు. పెద్దగా ఏముంది మేడం, మీ కొమ్మలున్నాయి, అమ్మాయికి లేవు. ఏంటి? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. అదిగా చూడండి. ఏ చెంచా, మేడం, రిషి నేను ఒంటరిగా ఉండాలి. నువ్వు రేఖ కలిసి మేఘమాలను తీసుకెళ్ళండి. రేపటి నుంచి ఎలాగో మీరిద్దరే ఒంటరిగా ఉండబోతున్నారు కదా మేడం. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. మ్, నాకు వాడితో ప్రతి క్షణం ఒంటరిగానే గడపాలనుంటుంది. మీరేం బాధపడకండి మేడం, మిగతాది మొత్తం యా, నేను చూసుకుంటాను. రేఖ మేడం, ఫాలో మీ. మర్చిపోకుండా మీరందరూ తప్పకుండా జరగండి, రావాలి. జరగండి, 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 జరగండి. మీరు ఇక్కడేం చేస్తున్నారు? అవతల ప్రొడ్యూసర్ గారు అరుస్తున్నారు. వచ్చింది డాన్స్ కంపోజిషన్ కా పిక్నిక్ అని కోపడుతున్నారు. వెళ్ళండి, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి అమ్మా. మనం చేద్దామా? దా, 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 దా. హాయ్ రిషి. హాయ్. డాన్స్ మూమెంట్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా. యా, ఆ, ఇంకేంటి? నథింగ్. ఏదైనా మాట్లాడొచ్చు కదా. మనం కొన్నేళ్ల తర్వాత కలుసుకున్నావా? కొన్ని క్షణాల ముందేగా. ఏముంటాయి మాట్లాడడానికి? నీ హాబీస్ ఏంటో చెప్పు. ఏముంది, నా పని నేను చూసుకొని పోవడమే నా హాబీ. అబ్బా, అది హాబీలోకి రాదు. మనస్తత్వం, అభిరుచులు అంటుంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, బాలీవుడ్ లో నీకు ఏ హీరో అంటే ఇష్టం? హృతిక్ రోషన్ అంటే ఇష్టం. రియలీ? నాకు రితిక్ రోషన్ అంటే చాలా చాలా ఇష్టం. అతను నీలాగే జిమ్ బాడీ కదా. నెక్స్ట్, నీ కలర్స్ లో ఏ కలర్ అంటే ఇష్టం? బ్లాక్. అవునా? నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం. యునో, నాకు ఎక్కువ బ్లాక్ డ్రెస్ లే ఉన్నాయి తెలుసా. అరే, అంత తొందర ఏంటి? మెల్లగా వెళ్దాం. ఇంకా ఏంటి నీ హాబీస్? నీకు ఫ్లవర్స్ లో ఏ ఫ్లవర్ అంటే ఇష్టం? ప్లాస్టిక్ ఫ్లవర్ అంటే ఇష్టం. అబ్బా, మన టేస్ట్ లో ఎంత బాగా కలిసిపోయాయో. నా హాబీస్ నీ హాబీస్ భలే మ్యాచ్ అయ్యాయి కదూ. మరి ఫుడ్ లో నీకేదంటే ఇష్టం? హ? నాకు డోకా జామా కిష్కిష్ అంటే ఇష్టం. చూసావా, ఇది కూడా సిమిలర్ టేస్టే. నాకు డోకా జామా కిస్కిస్ అంటే చాలా ఇష్టం. నిజమా? మ్మ్. డోకా జామా కిష్కిష్ రెసిపీ ఏంటో చెప్పు చూద్దాం. ఆ, ఏమో మర్చిపోయాను, చాలా రోజులైంది తిని. స్టూపిడ్ గర్ల్. అది చైనీస్ తిట్టుకునే భయంకరమైన తిట్టే, వంటకం పేరు కాదు. విడిలా మాటలతో పడేలా లేడు. మంచి టచ్ ఇస్తే గింగిరాలు తిరిగి వాడే ఒళ్ళో పడతాడు. రిషి, రిషి, రిషి. ఏయ్!
పిల్లల్ని వదిలేసి దిక్కులు చూసి నడిస్తే ఎప్పుడో బోర్లా పడతావు. పడేది నీ మీదైతే ఎలా పడ్డా నో ప్రాబ్లం. అయినా ఒక అందమైన అమ్మాయి మీద పడితే ఆ మాత్రానికే అంత కంపరంగా నెట్టేయాలా? అదే నీ ప్లేస్ లో ఇంకో హీరో ఉంటే ముద్దు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదు. నాకు ముద్దు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరితో పడితే వాళ్ళతో షేర్ చేసుకోవాలని ఉండదు. మరి నాకు నచ్చిన అమ్మాయిని వెన్నెల వెలుగులో ఒంటరిగా కలిసినప్పుడు ఆమె ఒంటి పరిమళం నన్ను మత్తెక్కిస్తున్నప్పుడు, ఒకరి గుండె చప్పుడు ఒకరికి వినిపిస్తున్నప్పుడు, ప్రేమగా దగ్గరై ఆత్మీయంగా ఒక్కటై ఆమె ముక్కు పుడక నా చెవి కింద గీసుకుంటుంటే, ఆమె చెవికమ్మ నా మెడ మీద రాసుకుంటుంటే, ప్రపంచం మమ్మల్ని, మేం ప్రపంచాన్ని మర్చిపోవాలని కళ్ళు గట్టిగా మూసుకొని అప్పుడు పెట్టుకుంటాను తొలి ముద్దు, హద్దుల్లేని ముద్దు. అలా నీ మనసుకు దగ్గరైన అమ్మాయి ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతానికి లేదు. ఓ అయితే ఎప్పటికైనా ఆ అమ్మాయిని నేనే అవుతాను. కాదు, నేనే అవుతాను. అవును, టాలీవుడ్లో నంబర్ 1 కొరియోగ్రాఫర్ని నేనే అవుతాను. ఆ తర్వాత బాలీవుడ్కి కూడా వెళ్తాను. ఏ డౌటా? నువ్వేదనుకుంటే అది సాధిస్తావులే మేఘా. అవునులే, మాస్టర్ చిన్నప్పటి నుంచి నీకు డాన్స్ నేర్పిస్తున్నారు కాబట్టి నువ్వు కొరియోగ్రాఫర్గా బాలీవుడ్ రేంజ్కి వెళ్తావు. నాదే ఉంది, నిన్నగాక మొన్న ప్రాక్టీస్ మొదలు పెట్టాను. నిన్న కాక మొన్న ప్రాక్టీస్ మొదలుపెట్టి కూడా ఎప్పటి నుంచో ఫీల్డ్లో ఉన్న వాళ్ళ గురించి ఎటకనగా మాట్లాడుతావేంటి మరి? పొల్లలీయటం బాగా అలవాటు నీకు. ఇప్పుడు పొల్లేసింది నువ్వే. బై ది వే, అందరూ ఉన్నారు, ఆ హీరో ఏడి? ఇందాకటి నుంచి క్షీరసాగర్ మదనం చేస్తున్నంత దీక్షగా పనిచేస్తున్నావు ఏంటది? క్షీరసాగరంలోంచి పుట్టుకొచ్చిందే అమృతం. భూలోకంలో దీని పేరు బంగు. తాగుతారా బాబు? బంగు లేదు, రంగు లేదు. అయినా ఇప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అవుట్డోర్కి వచ్చినప్పుడు ఈ మాత్రం ఎంజాయ్ చేయడం తప్పు కదా బాబు. నాకు ఇష్టమే, కానీ ఇప్పుడొద్దు. కొంచెం తూలినా పరువు పోతుంది. పరువు పరుపు వేసిన చోటే ఉంటాయి, ఎవరైనా తీస్తేనే పోతాయి. అయినా నాకు పరువు ఎక్కడిది, నేను తాగేస్తా. ఏంటది? అదే మందా? అలాంటివే. అంటే అంటే బంగు. అవుట్డోర్కి వచ్చినప్పుడు మీ రిషిబాబుని నన్ను కలపడానికి ఏదో ఒక ప్లాన్ చేయకుండా బంగు తాగి తొంగుంటావా? తోలు తీస్తా. అదేంటి అంత కోపంగా ఉన్నారు? మీ బాబు నా ఈగోని బాగా రెచ్చగొట్టాళ్లే. మీరు కూడా మా బాబుని బాగా రెచ్చగొట్టుంటారు.
ఒక అందమైన హీరోని ముద్దు పెట్టుకోవాలని ఏ అమ్మాయికైనా ఉంటుంది. నాకు అలాగే అనిపించింది. కానీ దానికే మీ రిషి బాబు పెద్ద క్లాస్ పీకాడు. మీకు మా బాబుని ముద్దు పెట్టుకోవాలనుంది అంతేగా? అవును, సిగ్గు విడిచి చెప్తున్నాను, చాలా ఉంది. అయితే అది ఈ రాత్రికే జరిగిపోతుంది. మీరు వెళ్ళండి. ఎలా? ఓడిన వారు గెలిచిన వారికి ముద్దు పెట్టాలి. బంగారం